అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. వైసీపీ తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ. రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు. పుంగనూరులో పరిస్థితి ఉద్రిక్తత. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కస్తూరిబా గురుకుల పాఠశాల విద్యార్థినిలు. పారాసెటమాల్ మాత్రలు మోతాదుకు మించి తీసుకుని అస్వస్థకు గురైన 9వ తరగతి విద్యార్థినిలు మదనపల్లి ఆసుపత్రికి తరలింపు. బాలికలను పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కన్న తండ్రిని ఆస్తి కోసం కడతేర్చిన కసాయి. నీరు గట్టువారిపల్లి వీవర్స్ కాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న దారుణ ఘటన. కన్న తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకు. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. గురువారం మున్సిపల్ పరిధిలోని గజ్జలకుంట ప్రాంతంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం స్థానిక గజ్జలకుంట ప్రాంతంలో గురువారం ఉదయం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ప్రమిళ ఇతర తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదవాడు ఊటీగా పేరుగాంచిన మదనపల్లి పట్టణంలో చల్లటి వాతావరణం ఉందని, పెరుగుతున్న జనాభా కారణంగా పర్యావరణం కాలుష్యం కాకుండా మదనపల్లిను కాపాడుకునేందుకు విరివిరిగా మొక్కలు నాటాలని సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి వారం 500 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నేడు గజ్జలకుంట ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మాజీ కౌన్సిలర్ బాబ్జీ, కమలామరి కృష్ణ, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, జేసీబీ వేణు, బాలమణి శేఖర్, 3వ వార్డు ఇన్ఛార్జ్ జాఫర్, వేమయ్య, శ్రీరాములు, న్యాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, పులి స్వరూప్, పులి మహాలక్ష్మి, ఆర్ఆర్ స్ట్రీట్ బాబా, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. యథావిధిగా ప్రతి వారం చెట్ల కార్యక్రమం చేస్తున్నాము. దానికి అనుగుణంగా సాటర్డే, సండే, సెకండ్ సాటర్డే ఉంది. అధికారులు ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఏదైనా వాళ్ళ ఊర్లకు కానీ వాళ్ళకు కావాల్సిన కలవడానికి సందర్భం ఉంటుందని శనివారం, ఆదివారం ప్లాంటేషన్ చేయలేదు. దాని బదులుగా ఈరోజు పెట్టాము. నేనంటే మినిస్టర్ గారి ప్రోగ్రామ్ చేయలేదు. ఈరోజు ఒకటే మదనపల్లి పట్టణం గ్రీనరీగా రావాలి. మదనపల్లి పట్టణంకి పూర్తి స్థాయిగా ఎట్టి పరిస్థితుల్లో గ్రీనరీగా తీసుకుని వచ్చి మన ఆవరణ అంతా పచ్చగా ఉండాలా, ఆ వసతులు ఉండాలా. మనుషులు ఎవరినో పోతే ఒక నీడ్ అనేది చూడండి. ఆ రోజు నేను పెట్టిన చెట్లన్నీ ఇవన్నీ దాదాపు ఈ ఏరియా అన్నీ కవర్ చేస్తాం. అర్థం మీద 10-12 ఏళ్ళు ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మదనపల్లి పట్టణం దాదాపు ఏదైతే మన కాన్సెప్ట్ ఉందో 1,00,000 చెట్లు. నిన్న పెద్దలు సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కూడా చెప్తున్నారు, చాలా బాగుంది, గ్రీనరీ ఉంది, ఇంకా మీరు చెట్లు కొంచెం నాటితే కొండల పైన ఇక్కడక్కడ ఇంకా బాగుస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పడం. సో మన ఊరు కాపాడే బాధ్యత మన అందరిది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందర 1 లేదా 2 చెట్లు నాటాల్సిన బాధ్యత ఉంది. మీకు కావాల్సిన చెట్లు కావాలంటే మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ గారు దానికి ఇది చేస్తారు, ఒక స్టాఫ్కి ఎండార్స్ చేస్తారు. వాళ్ళ ద్వారా లేదంటే పార్క్ సీనా అని ఉంటారు, ఆయన ద్వారా కానీ ఒక కమిషనర్ గారు ఆయనకి ఎండార్స్ చేస్తారు. ఆయన ద్వారా మీరు చెట్లు తీసుకొని మీ ఇళ్ళ ముందర నాటి ఆ చెట్లు కాపాడడం మన అందరి బాధ్యత అని చెప్పి ఒకసారి తెలియజేస్తారు. ఇదే కాకుండా పట్టణానికి ఎక్కడ చూస్తే అక్కడ గుంతలమయం ఉంది. అసలు టౌన్లో తిరగాలంటే ఒక అనీజీగా కనపడుతుంది. సో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మున్సిపాలిటీకి జనరల్ ఫండ్స్లో ₹1,00,000 వస్తే ₹1,00,000 కూడా ఫస్ట్ స్టేట్ ఖాతాకి వెళ్ళిపోవాలి. స్టేట్ ఖాతాలోకి వెళ్ళిపోతే మున్సిపాలిటీ ఏం చేస్తుంది? చూస్తే ప్రేక్ష పాత్ర పోషిస్తాడా? ఏం వ్యవస్థ నడుపుతున్నారంటే నాశనం చేసేసినారు వ్యవస్థ. మున్సిపాలిటీ డబ్బులు జనరల్ ఫండ్స్ కానీ BPSLRS కానీ ఇవన్నీ మున్సిపాలిటీ పరిధిలో ఉండాలి. ఎప్పుడు అభివృద్ధికి ఎక్కడ అవసరం పడితే ఇప్పుడు ఏదో మేము చెప్తా ఉన్నామంటే మా మాట మీద మోటార్లు, బోర్లు అన్నీ వేస్తున్నాం. గత వారంలో దాదాపు 5 బోర్లు వేసాయి. 5 బోర్లు 4 బోర్లు, ఒక బోర్లు 4 ఇంచులు నీళ్ళు వస్తాయి, ఒక బోర్ 2.5 ఇంచు, మళ్ళీ ఒక 2 బోర్లు 2 ఇంచులు, ఒక బోర్ 1.5 ఇంచులు. కాన్సెప్ట్ ఏమి? నీళ్లు ప్రతి 3 రోజులకి. ఇక డీటెయిల్స్ చూస్తే
మదనపల్లి 2 టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు నీరుగట్టువారపల్లె రాములగుడి వీధికి చెందిన నీరుగట్టు చెన్నారెడ్డి వడ్డీ వ్యాపారంతో జీవనం సాగించేవాడు. ఆయనకు రఘునాథ్ రెడ్డి, శంకర్ రెడ్డి ఇద్దరు కుమారులున్నారు. భార్య కుమారులను ఆస్తి ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటేశాడు. ఆస్తి ఇవ్వలేదని నిలదీసిన కుమారుడు రఘునాథ్ రెడ్డి నా ప్రాణం ఉన్నంత వరకు ఆస్తి ఇచ్చేది లేదని మృతుడు తేల్చి చెప్పాడు. ఆస్తి ఇవ్వలేదని కోపంతో తండ్రిని బుధవారం రాత్రి కొడుకు రఘునాథ్ రెడ్డి కారుతో ఢీ కొట్టి హతమార్చాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం కొరకు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కారును స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుడ్ మార్నింగ్. మదనపల్లి టౌన్ నీరుగుట్టువారికి చెందిన చెన్నారెడ్డి 67 సంవత్సరాలు. అతనికి ఇద్దరు కొడుకులు రఘునాథ్ రెడ్డి, శంకర్ రెడ్డి అని. రఘునాథ్ రెడ్డి అంగల్లో ఉంటాడు. చిన్న కొడుకు శంకర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు బెంగళూరులో. అయితే ఈ తన చిన్న కొడుకు ఇద్దరు కొడుకులకి ప్రాపర్టీ షేర్ ఇవ్వలేదని చెప్పేసి పెద్ద కొడుకుకి తర్వాత తండ్రికి ఆల్రెడీ వివాదం నడుస్తుంది. ఆ విషయంలో ఇద్దరు మీరే బతకండి చెప్పేసి అట్లా చెప్తున్నారు తండ్రి. అయితే నిన్నటి రోజు అరౌండ్ 8 గంటలప్పుడు గంగోత్రి ఫంక్షన్ హాల్ వెనకాల గల ఫ్లాట్స్ లో తన పెద్ద కొడుకు రఘునాథ్ రెడ్డి కారుతో తన తండ్రిని వాకింగ్ పాయింట్ గుద్ది చంపడాన్ని శంకర్ రెడ్డి చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు దాన్ని హత్య కేసుగా నమోదు చేయడం అయింది. దానిపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఇంకా కారణం ప్రాపర్టీనా ఇంకా వేరే ఉంది అనే విషయంలో కూడా లోతుగా చర్చించి దర్యాప్తు చేస్తున్నాము. దానిపైన త్వరలో మరి పూర్తి దర్యాప్తు నివేదిక ఇస్తాం. కొరబలకోట మండలం ముదివేడు క్రాస్ సమీపంలో ఉన్న కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతున్న 3 విద్యార్థినులు పారాసిటమాల్ మాత్రలు మింగి గురువారం ఉదయం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. కొరబలకోట మండలం ముదివేడు సమీపంలో గల కస్తూరిబా గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదివే 3 విద్యార్థినులు గురువారం ఉదయం పారాసిటమాల్ మాత్రమే పాల్పడ్డారు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినులను పరామర్శించారు. 3 బాలికలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజుకు సూచించారు. 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం రాత్రి కస్తూర్బా స్కూల్లో 3 పిల్లలు ఇళ్లకు వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచనతో పారాసిటమాల్ టాబ్లెట్స్ ఒక పాప జ్వరం కోసం ఒక స్ట్రిప్ తెచ్చుకునేది. దానికి కొంతమంది పిల్లలు పంచుకొని మిగిలిన టాబ్లెట్స్ అన్ని తాగేయడం. దానివల్ల తక్షణం ఏదైతే కస్తూర్బా స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళ టీచర్స్ అందరూ ఒక్కసారిగా భయపడి ఆ పిల్లలు తీసుకొచ్చి మదనపల్లి ఏరియా హాస్పిటల్కి చేర్చారు. మా పార్టీ ఆఫీస్ కూడా సమాచారం అంది. పార్టీ ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది తక్షణం అటెండ్ చేయమని. ఇది తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ ఉన్నా కానీ పార్టీ ఆఫీస్ ఆదేశాల మేరకు తక్షణం వచ్చి పిల్లలు చూడడం జరిగింది. ఏమీ ప్రాణాపాయం లేదు, పిల్లలు బాగున్నారు. కాకపోతే ఒకటేమంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. పిల్లలపైన పూర్తిగా ప్రెషర్ చేయకుండా బాధ్యతగా కేర్ తీసుకోమని. తప్పకుండా ఈ పిల్లలు ఏదైతే తీసుకున్నారో వాళ్ళ కౌన్సిలింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఈ మందులు ఎందుకు తాగారు, ఏ ప్రభావితం వల్ల తాగినారు, వాళ్ళపైన ఎవరు ప్రెజరైజ్ చేశారు, ఎక్కడ ఇది ఏమైనా ఇవి ఉన్నాయా, పిల్లలు వేరే ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అని చెప్పి పూర్తిగా చూస్తున్నారు. కాబట్టి అటువంటి పిల్లలు కాదు, వాళ్ళు చాలా మంచి పిల్లలు. కాకపోతే ఎక్కడో కొంచెం అభద్రతా భావం, కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి మనం ఇట్లా తాగేసి ఎట్లయినా మాకు స్కూల్ నుంచి నాకు ఇంటికి తీసుకొని చేస్తాను, ఇంట్లో బాగా ఆడుకుంటా పాడుకుంటా ఉండొచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో చేశారు. కాకపోతే పిల్లలు కూడా కౌన్సిలింగ్ డాక్టర్స్ ఇస్తున్నారు. తప్పకుండా ఆ పిల్లలకు పూర్తి కేర్ తీసుకుంటాము. పార్టీ ఆఫీస్ కూడా ఇదే సమాచారం అందిస్తామని తెలియజేస్తాం. గురువారం ఉదయం నెల్లూరు నుండి మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ కు లారీ క్లీనర్ లారీలోనే కుప్పకూలి పడిపోయాడు. హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యంలోనే చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు. మృతుడు నెల్లూరు వాసి జాకీర్ హుస్సేన్ గా గుర్తింపు. మృతదేహాన్ని నెల్లూరుకు తరలించిన సహచర డ్రైవర్ భాష. మదనపల్లె పట్టణం స్థానిక రామాలయంలో గురువారం నిర్వహించిన ఎల్ఐసి ఏజెంట్ల సమావేశంలో ముఖ్య అతిథిగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద సంస్థ ఎల్ఐసిలో పనిచేస్తున్న వారు ఏజెంట్లుగా పిలవడం కంటే కోఆర్డినేటర్స్ అని పిలిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో 3 రాష్ట్రాల ఇన్ఛార్జ్ వాసుదేవరెడ్డి, స్థానిక ఏజెంట్లు చంద్రశేఖర్ రెడ్డి, చెక్ బాబు, మస్తాన్, ఈశ్వర్ రెడ్డి పెద్ద సంఖ్యలో ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ చేతులు దాదాపు ఒక్కొక్క
కోఆర్డినేటర్ దగ్గర 1000 మంది సభ్యులు ఉంటారు. 1000 మంది మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ ఏ కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రజలు మీతో కలిసి ఉంటారు. మీరు అట్లీస్ట్ 500 ఓటింగ్ ప్రభావితం చేయగలుగుతారు. అటువంటి వాళ్ళైనా మీరు నిరంతరం సమాజంలో పనిచేస్తున్న మీరు ఎల్ఐసి బాండ్ ఉన్న మనిషి నేను చూస్తాను ప్రశాంతంగా నిద్రపడుకుంటాను. ఎందుకంటే నేను ఎల్ఐసి చేశాను. నేను నాకేం నా పిల్లలకి నాకేం భయం లేదు. నేను ఎక్కడ పోయినా నా బ్యాంకులో అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతారు మనుషులు. అటువంటి సంస్కృతి చెందిన వాళ్ళు మీరు. వాస్తవానికి చెప్పాలంటే దేశానికి నిర్మాణానికి దేశ ప్రజల ఆత్మధైర్యానికి మీరే బాధ్యత, మీరే దాయత్వం. ఎల్ఐసి ఒక ఇష్యూ చెప్తాను. రాయచోటి కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక ఆయన భాషా గారు ఉన్నారు. ఆయన 45 ఏళ్ల ముందు ఎల్ఐసి ఏజెంట్ గా ఉన్నారు. ఆయన 45 సంవత్సరాల ముందు బాంబేకి వెళ్ళిపోయారు. అక్కడ పోయి ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తూ అక్కడే ఉండి ఈ రోజు దాదాపు ఆయన 5,000 కోట్ల పైచులు మనిషి. ఆయన ఎక్కడ కూడా కానీ మీరు రాత్రి మూలంగా ఇస్తే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ తో చేయాలని చెప్పి ఒక పెద్ద ఆడిటోరియంలో ఒక 2,000 మందితో ఒక దాదాపు 14,000 మంది ఎల్ఐసి ఇస్తున్నారు. వీళ్ళలో 10,000 ప్రేక్షకులు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఈ రాష్ట్రంలో తీసుకుంటే దాదాపు ఈ 4 నిమిషాల 3 జిల్లాలు ఉన్నాయి కదా. ఈ రాష్ట్రంలో 5 నిమిషాలు ఉన్నాయి సార్. విధులకు సరిగ్గా హాజరు కాని వాళ్ళని ఏడీ దాత్రీస్ వారిపై ఆరా తీసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఏడీ దాత్రీస్ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు తెలిపిన ఎమ్మెల్యే. విధులకు సరిగ్గా హాజరు కాని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఏడీ దాత్రీస్ వారిపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా కలెక్టర్ కు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందరికీ సక్రమంగా అందాలని ఎమ్మెల్యే మీడియాతో తెలిపారు. ఉద్యోగాల విషయంలో ఏడీ దాత్రీస్ వారిపై అనేక ఫిర్యాదులు వచ్చాయని ఎమ్మెల్యే మీడియాతో చెప్పుకొచ్చారు. విధులకు ఎవరైనా హాజరైతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెప్పుకొచ్చారు. కస్తూర్బా స్కూల్ పిల్లలు ఏదైతే వాళ్ళు ఏదో మందు పారాసిటమాల్ టాబ్లెట్స్ తాగి అవస్థకు గురయ్యారు, వాళ్లకు విజిట్ చేయడానికి హాస్పిటల్ రావడం జరిగింది. విజిట్ చేసి వచ్చినప్పుడు ఒకసారి చూస్తాం అడ్మినిస్ట్రేషన్ పాయింట్లోనే ఆఫీస్కి రావడం జరిగింది. కొన్ని ఏదో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే ప్రొఫెసర్స్ అందరూ ప్రిన్సిపల్ గారికి తెలుసో తెలియదు లీవ్లో ఉండాలి. అది మంచి పద్ధతి కాదు. సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఎక్కడ కూడా కానీ బాధ్యత లేని వ్యవస్థ నడవదు. అందుకోసం దాని సంబంధిత డిపార్ట్మెంట్కి మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇంకా నుంచి డాక్టర్స్ హెచ్ఓడీస్ అందరూ సహకరిస్తారు హాస్పిటల్ నడవడానికి, హాస్పిటల్ ఉన్న పేషెంట్స్కి అని ఆలోచన చేస్తూ తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లా ఆ సూచనలు పాటించిన ఎడల తప్పకుండా దానిపైన సంబంధిత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వీరితో వాళ్ళు సెంటర్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న ఏడీ గాయత్రి మేడం దాత్రి మేడంకి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేయడం జరిగింది. ఆమె లీవ్ కూడా పెట్టలేదు, మేడం రాలేదు ఇక్కడికి. ఆమె సబార్డినేట్ దగ్గర పర్మిషన్ తీసుకుంది. అది సిస్టమ్ రివర్స్లో పోయింది. హైయర్ అథారిటీకి అడిగే బదులు సబార్డినేట్కి పర్మిషన్ చెప్పారు. సో ఇమీడియట్గా ఆమె మేడంకి సరెండర్ చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్కి. సో ఇదే ప్రక్రియ బాధ్యత లేని సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులైనా అదే ఉంటుందని చెప్పి తెలుసు. మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని బెంగళూరు రోడ్డు సురభి కాలనీలో వారం రోజుల క్రితం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించిన డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టినట్లు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జేవీ రమణ, మధుసూదన్ మీడియాకు తెలిపారు. గురువారం డ్రైనేజీ పనులను పరిశీలించిన తెలుగుదేశం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో పనులు ప్రారంభించడం జరిగిందని, త్వరలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురునాథ్, హనుమంత్ రాయల్ పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము
ఈ గ్రామ ప్రజల మేరకు 2,50,000 కాల వరకు సురభి కాలనీ 2,50,000 వరకు శరవేగంగా స్టార్ట్ చేశాం. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము ఇది తొందరగా పని పూర్తి చేసుకొని ఇంకా కొన్ని అభివృద్ధి పనులకు ముందరకు వెళ్ళాలని. గ్రామానికి వచ్చేసి మా సురభి కాలనీలో మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు ఒకరోజు వచ్చి ఎస్టిమేషన్ వేసి బిల్లు ఫస్ట్ ఫాలో కట్టించమని చెప్పినారు. చెప్పిన తర్వాత ఒక వారంలోనే పని స్టార్ట్ చేసినాము. చేసిన తర్వాత మా మధు గారు అని కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు, ఆయన కూడా శరవేగంగా పనిచేస్తున్నాడు. ఇట్లాంటి వర్కులు కానీ ఇంకా ఏమేమి వర్కులు ఉన్నాయో చెప్పండి, మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోండి అని చెప్పి మాకు భరోసా ఇచ్చినాడు. ఆయన మేరకు మేము ఏం చేయాలనుకున్నా సార్ గారిని అన్నగారిని పర్మిషన్ తీసుకొని పనులు ఏమన్నా ఉంటే వర్కులు ఏమన్నా చేయించంటే అన్నకు చెప్పి పనులు చేయించుకుంటామని ఆయనకు మేము చేయిస్తారని కూడా మాకు ఒక. రాజాపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గురువారం చిత్తూరు ఎంపీ రెడ్డప్ప నివాసానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్రమ కేసులు బనాయించి వైసీపీ పాలనలో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన మిథున్ రెడ్డి రాకను అడ్డుకుంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోవడంతో తీవ్రత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వాహనాలకు నిప్పంటించారు. వైసీపీ పాలనలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని నినాదాలు చేస్తూ తెలుగుదేశం శ్రేణులు నిరసన చేపట్టారు. జ్ఞానాంబిక విద్యా సంస్థల కరెస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్ ఆధ్వర్యంలో జూలై 21న జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఆవరణంలో నిర్వహించే మదనపల్లె గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు పాల్గొని తమ కంటి పరీక్షలు చేయించుకుని కంటి వైద్యం ఉచితంగా పొందవలసిందిగా జ్ఞానాంబిక విద్యా సంస్థల కరెస్పాండెంట్ గురుప్రసాద్ ప్రకటనలో కోరారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం మదనపల్లె శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద అరవింద్ కంటి ఆసుపత్రి వారిచే కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్స్ కొరకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళను తిరుపతికి తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. అరవింద్ అనేది మదురై వారిచే ఫేమస్ కాబడిన కంటి వైద్య హాస్పిటల్ కాబట్టి మదనపల్లి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి కంటి పరీక్షలు నిర్వహించుకొని మీ ఎవరైనా ఆపరేషన్స్ కావాల్సిన వారు ఉచితంగా చేయబడతాయి కాబట్టి అందరూ పాల్గొని వచ్చేటప్పుడు ఒక ఆధార్ కార్డు తీసుకొని రావాల్సిందిగా అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతున్నాను. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.